హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీ. ముందుగా మీ అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి వారం నా వీడియోని చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. అండ్ నేను చెప్పే ఈ జ్ఞానాన్ని మీరందరూ కూడా పాటిస్తే మీ లైఫ్లో తప్పకుండా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే నేను నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టీస్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాతే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మరి మీకు మీ లైఫ్లో మార్పు రావాలంటే, హ్యాపీగా ఉండాలంటే మీరు కూడా రోజుకొక పాయింట్ మీకు ఏది నచ్చితే అది తీసుకొని ట్రై చేయండి. మీ మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. డెఫినెట్గా రిజల్ట్ అనేది వస్తుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదామా? టాపిక్ వచ్చేసి మనందరికీ బాగా ఇష్టమైనది మరియు బాగా ఇంట్రెస్టింగ్, అదే అండి గాసిపింగ్. ఓకే, ముందుగా గాసిపింగ్ అంటే ఏంటో చూద్దాం. గాసిపింగ్ అంటే ఒక మనిషి ఆబ్సెన్స్లో తన గురించి మాట్లాడుకోవడమే గాసిపింగ్ అంటే. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి పాజిటివ్, రెండోది నెగిటివ్. పాజిటివ్ అంటే ఒక మనిషి యొక్క అచీవ్మెంట్స్ కానీ, ఏదైనా గెలుచుకున్నప్పుడు కానీ, విన్స్ కానీ వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుకుంటే దాన్ని పాజిటివ్ గాసిపింగ్ అంటారు. అదే నెగిటివ్ గాసిపింగ్ అంటే ఒక మనిషి గురించి చెడుగా దుష్ప్రచారం చేయటం, లేదంటే తెలిసి తెలియకుండా నిజాలు హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడటం, దీన్ని నెగిటివ్ గాసిపింగ్ అంటారు. దీన్నే భగవద్గీతలో అపాయసునం అని కూడా అంటారు. మరి ఈ గాసిపింగ్ చేయడం వల్ల మనకి ఏమైనా లాభాలు ఉంటాయా? మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ టైంపాస్ తప్ప ఏమీ ఉండదు. ఒక సీరియల్ లాగానే. ఒక సీరియల్లో మండే ఒక ఎపిసోడ్ చూస్తే మళ్ళీ మనం ఫ్రైడే చూసినా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రోజు ఏమీ జరగదు అందులో. అలానే ఈ గాసిపింగ్ కూడా ఒకరోజు మాట్లాడితే మళ్ళీ నెక్స్ట్ డే అలా ప్రతిరోజు ఒక ఎడిక్షన్ లాగా, అంటే ఒక బానిసలాగా మనం దానికి మారిపోతాం. సో అది గాసిపింగ్ అంటే. నెక్స్ట్, ఈ గాసిపింగ్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నెగిటివ్ ఎనర్జీ. ఎవరికి? మనకి, మన ఇంట్లో వాళ్ళకి అండ్ మన ఇల్లంతా కూడా. సో ఎప్పుడైతే మనం ఈ గాసిపింగ్ చేస్తూ ఉంటామో మనకి తెలియకుండానే మనం ఉంటున్న ప్రదేశం అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఎవరి గురించి అయితే ఎక్కువ మాట్లాడతామో వాళ్ళకి మన ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఎలా అంటే, ఇప్పుడు మనల్ని ఎవరైనా సరే ఫ్రీగా డబ్బులు అడిగితే ఒక 1000 రూపాయలు ఇస్తామా? ఇవ్వము. ఈవెన్ ఒక బెగ్గర్కి కూడా ఆలోచించి ఒక 10 to 20 రూపీస్ తప్ప ఇవ్వము. అలాంటిది మనకి తెలియకుండానే ఫ్రీగా మన ఎనర్జీని మనం ఎలా ఇస్తామో ఒక్కసారి ఆలోచించి చూడండి. దీని మూలంగా మనం తెలుసో తెలియకనో మన మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. ఎలా అంటే నిద్ర సరిగ్గా ఉండదు, ఆకలి సరిగ్గా ఉండదు అండ్ మైండ్ అంతా కూడా కరప్ట్ అయిపోతుంది. సో ఇది మన ఫిజికల్ హెల్త్కి ప్రభావితం చేస్తుంది. ఈవెన్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అన్నీ బాగున్నాయని చెప్తాము, కానీ ఈ గాసిపింగ్ చేస్తున్నాం అనే విషయం మాత్రం చెప్పము అండ్ వాళ్ళు కూడా అడగరు. సో తెలియకుండానే మన మెంటల్ హెల్త్ ఫాలోడ్ బై ఫిజికల్ హెల్త్ రెండు కూడా దెబ్బతింటాయి. అండ్ సో మరి మనం పొద్దున్న లేచిన తర్వాత మనం ఏం చేయాలి? ఖాళీగా ఉంటాం కదా, ఫోన్ మాట్లాడకుండా ఏం చేయాలి అనే ప్రశ్న వస్తుంది అందరికీ. దానికి బదులుగా కొత్త కొత్త హాబీస్ని క్రియేట్ చేసుకోవాలి. లైక్ స్పోర్ట్స్ కానీ, పాటలు కానీ, అండ్ దెన్ మూవీస్ కానీ, గార్డెనింగ్, పుస్తకాలు చదవటం, ప్లేయింగ్, ఇంకా చాలా ఉన్నాయి మనం చెయ్యాలనుకుంటే. సో ఇవాళ మనం గాసిపింగ్ చేస్తే వచ్చే నష్టాలేంటో తెలుసుకున్నాం కదా. ఇప్పటికన్నా సరే ఆపేసి మనం గాసిపింగ్ని హ్యాపీగా మన లైఫ్ని మన చేతుల్లో తీసుకొని జీవిద్దాం. అండ్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.